వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఎవరు మారాలి అన్నట్టు మార్పు ఎవరిలో వచ్చింది అన్న ఒక చిన్న కథనం ప్రసారం చేసిన దానికి చాలామంది అప్రిషియేట్ చేశారు. అనేక ఇన్పుట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అనుబంధంగా అసలు కోర్ పాయింట్ ఇందులో డిస్కస్ చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి మీద హేటెడ్ పెంచుకుంటున్నారు చాలామంది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకం కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అంటే పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చేసారు. ఉప ముఖ్యమంత్రి అలాగే కొన్ని శాఖలకి మంత్రిగా చాలా అద్భుతమైనటువంటి పనితీరుతో పనిచేస్తున్నారు. అలాగే తప్పు ఎక్కడన్నా జరుగుతుంటే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పని. హోమ్ మినిస్ట్రీ నేను కనుక చేతిలోకి తీసుకుంటే వేరేలా ఉంటుంది అనితమ్మ, జాగ్రత్తగా చూసుకోండి ఇది అంటే ఆవిడ కూడా హుందాగా స్పందించి పవన్ కళ్యాణ్ గారికి మా అన్న చెప్పాడు, తప్పే ఉంది, నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి, అంతే తప్ప ఇక్కడ మేము కొట్టుకునేది తిట్టుకునేది ఏం లేదు అంటే కూటమిలో కూడా ఒక యూనిటీని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. అది పవన్ కళ్యాణ్ నిబద్ధత, ఆయన అనుకున్నది. ఇది ఒక పాయింట్. ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది జనసేన పార్టీ అది కేవలం కాపుల పార్టీ, కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి, కాపు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, ఈ టైప్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. ఇది ప్రతి జన సైనికుడి కళ, ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు చాలాసార్లు, 2019లో ఒంటరిగా పోటీ చేసింది దానికే కదా, అప్పుడు ఏం చేశారు మరి? సో మొన్న మాట్లాడుతూ చాలామంది నాతో ఉన్నవాళ్ళు ఇలా వెళ్ళిపోయారు, అలా వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గౌరవం వచ్చిందని మాట్లాడిన తర్వాత చాలామంది గింజేసుకొని ఇంకా డిబేట్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపులకి మాత్రమే నాయకుడా? దీనికి సమాధానం చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎందుకు అనంటే నేను ఇప్పుడు టైటిల్ పెట్టింది కూడా దాని గురించేనే. ఎస్, నేను కాపుని, కానీ అందరి వాడిని, పార్టీ అందరిది. జనసేన కేవలం కాపుల పార్టీ మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గమే, ఆయన నిఖార్సైనటువంటి కాపే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఆయనకు కావాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాపురా, వద్దులే మనం వేరే వాళ్ళని చూసుకుందామని ఎవరన్నా అనుకుంటారా? తప్పు కదా అది. ఆయన వ్యక్తిగతంగా ఆయన కాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంది అంటే దానికి మాత్రం ఆయన కాపు. ఎస్, కాపు సంఘం మీటింగ్లకి వెళ్ళినప్పుడు ఎస్ మా సోదరులతోటి వెళ్ళాను, అంతవరకే ఉన్నారు. రాజకీయం దగ్గరికి వచ్చేసరికి, రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి, దేశం దగ్గరికి వచ్చేసరికి, ఎందుకంటే నిన్న దాసరాము గారి 2024 మాటలు కూడా విన్నాం కదా. సో వాళ్ళు మారిపోయారు పూర్తిగా మారిపోయి పవన్ కళ్యాణ్ని ఈ విధంగా బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఆయన్ని కేవలం కాపులకి మాత్రమే నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మళ్ళీ అదే మాట ఆయనే చెప్పారు అందులోనే. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి ఏమైంది, ప్రజారాజ్యం కాపుల పార్టీ అని చెప్పి ఊళ్ళలోకి వెళ్ళి చెప్పుకున్నారు, రెడ్లు చౌదరులు ఇది అని చెప్పి ఆయనే మాట్లాడారుగా. మరి అప్పుడు ఏం చేయాలి? మరి బాబు, ఇది పెట్టింది పవన్ కళ్యాణ్ లేదంటే చిరంజీవో లేదంటే బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావు, ఇంకొకళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖులు కాదురా. ఇది పెట్టింది ఒక భారత పౌరుడు, తెలుగువాడు పెట్టినటువంటి పార్టీ, తెలుగు వాళ్ళ కోసం పెట్టినటువంటి పార్టీ. ఇన్నాళ్ళు ఉన్నటువంటి పార్టీలు, చేస్తున్నటువంటి పార్టీలన్నీ కాస్త ఎక్కడో ఒక పాయింట్లో దారి తప్పుతున్నాయి. అది కుదరదు, ఇదిగో ఇలా వెళ్ళాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం. అంటే పెద్దన్న పాత్ర. ఇక్కడ పెద్దన్న పాత్ర అంటే ఏంటి? రాష్ట్రాన్ని నడిపించడంలో, అభివృద్ధి పథంలో నడిపించడానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అది ముఖ్యమంత్రి అవ్వక్కర్లేదు, టైం వస్తుంది. ఎందుకంటే ముందు ఆయన్ని బలం పొందనివ్వండి. ఆయన అడిగేది అదే, ముందు నన్ను బలపడనివ్వండి. నేను అందరితోటి ఉండాలనుకుంటున్నాను, అందరి కోసం ఉన్నాను నేను, రాష్ట్రం కోసం ఉన్నాను నేను, దేశం కోసం ఉన్నాను నేను అని చెప్తున్నారు. ఆ తాపత్రయం మాత్రం మనం అర్థం చేసుకోలేదే. ఆయన కాపే, ఆయన పార్టీ కాపే, ఆయన సిద్ధాంతాలు కాపే. ఏమనంటే కాపులకి ఏం చేశాడు పవన్ కళ్యాణ్, అని అడుగుతారు. మరి ఆయనతోటి ఎందుకు కలిసి నడవలేదు? ఇప్పుడు వచ్చి విమర్శిస్తున్నారు. పేరు మార్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పేరు మార్చుకుంటానన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మార్చుకున్నారు ఆల్రెడీ. కాపు ఉద్యమం తీసుకొచ్చారు కదా, మరి ఏం చేశారు? అది విభజన అనేటువంటి పాయింట్ అవుతుంది, కానీ కలిసి ఉండేటువంటి పాయింట్ ఎందుకు అవుతుంది? అప్పుడు అందరివాడు అనేటువంటి మాట ఉండదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు అందరివాడు, జనసేన పార్టీ అందరిది. దీనికి ఎగ్జాంపుల్ ఇంకా చాలా తీసుకొస్తున్నారు. అంటే రాజకీయాల దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి పాయింట్ అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఒక సామాన్య పార్టీ పెట్టాడు,
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ ఇవన్నీ ఒక పార్టీ పెట్టాడు. పార్టీలో స్పెసిఫిక్గా ఇది వీళ్ళకే, అంటే ఇంకా ప్రిసైజ్లీ ఇక్కడ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి కైండ్ ఆఫ్ పాలన, మొత్తం పదవుల పందేరం. మీరు కావాలంటే చూడండి టైటిల్స్ 780 పైచిలకు, సలహాదారుల పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఆఖరికి చీఫ్ సెక్రటరీల నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఎంతమంది కేవలం ఒక్క సామాజిక వర్గాన్ని పెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టే ఈరోజు 11 సీట్లకి పరిమితం చేయబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయలేదు. అందరినీ కలుపుకుపోవాలి అనుకున్నారు. ఆయన కలుపుకుపోవాలనుకుంటున్నారు అందరినీ. ఆయన ఎవరికి శత్రువుగా ఉండాలనుకోవట్లా. ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళాలి, రాష్ట్రం గురించి చెయ్యాలి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. 2014లో పార్టీ పెట్టారు. పోటీ చేయాల్సినటువంటి సమయం కాదు, అప్పుడే పెట్టారు. బలం లేదు, బలపడాలి అనుకున్నారు. ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. సరే, మధ్యలో కొన్ని వివాదాలు తీసుకొచ్చేసరికి దానికి విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎన్డీఏలో కలిసారు. మళ్ళీ 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఆయనకి కనీసం ఓట్లు వేయించగలిగారా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సో కాల్డ్ మేధావులు? ఆ రోజు మద్దతుగా నిలిచారా? 2 చోట్ల ఆయన నిలబడితే 2 చోట్ల ఓడించారే. ఏమైపోయింది అప్పుడు ప్రొజెక్ట్ చేశారు ఆయన్ని. అదిగో అది కాపు పార్టీ, ఆయన కాపులకే, ఇది కాపు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ కైండ్ ఆఫ్ పెట్టారు తప్పితే ఆయన అందరివాడు అన్నటువంటి పాయింట్ని ఎందుకు తీసుకురాలేకపోయారు ఆ రోజు ఆయనతో నిలబడలేదే. అప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్న క్షణంలో పార్టీని బలోపేతం ఎలాగైనా చేసుకోవాలి అన్న ఒక మదనంలో ఉన్నప్పుడు అప్పుడు కదా నాదెండ్ల మనోహర్ గారు, లేదంటే లింగమనేని రమేష్ గారు, ఇతరత్ర వీళ్ళందరూ వచ్చి ఆయనకి వెన్నుదనుగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు అని చెప్పి వెళ్ళిపోయారు అంటూ మళ్ళీ కొత్తగా ఇంకొన్ని తీసుకొస్తున్నారు. నాదెండ్ల మనోహర్కి పిఏసీ ఇచ్చారు అన్నటువంటి పాయింట్లో మరి వీళ్ళందరూ కలిసి పర్లేదండి, ఓడిపోయాం అంతే కదా, ఫైన్, పోరాడదాం, పోదేదేముంది అని ఆయన పంధాల్లోనే ఆయనతోటి కలిసి నడుచుంటే పరిస్థితి వేరే ఉండేది. కానీ ఎంతసేపు మనల్ని చూసేద్దాం అన్నటువంటి మాటలే తప్ప కార్యాచరణ దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్పినటువంటి మాట, ఆయన తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని ఎందుకని అవలంబించలేదు. పైగా ఆయన మారిపోవాలి. ఎక్కడికి మారిపోవాలి? పైగా ఇక్కడ రంగా గారిని తీసుకొచ్చి రంగా గారితోటి కంపారిజన్ చేస్తారు. ఏం చేస్తారా అంటే, రంగా గారిని చూడండి, కాపు నాయకుడు, నిఖార్సైనటువంటి కాపు నాయకుడు అంటారు. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటే. కానీ రంగా గారి చుట్టుపక్కల ఉన్నటువంటిది ఎవరో తెలుసా? రంగా గారు కేవలం కాపు నాయకుడు కాదు. రంగా గారు కాపే, కానీ ఆయన కాపు నాయకుడు కాదు, ఆయన జననాయకుడు, ప్రజానాయకుడు. ఆయన ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటారా? ఆయన పర్టికులర్గా ఒక్క కులం కోసం మాత్రమే ఆయన పోరాటం చేయలేదు, ఆయన ప్రజల కోసం. ఆయన అనుచరులను ఒకసారి చూడండి. రంగా గారి దగ్గర ఉన్నది ఎవరు? ఆరంభం నుంచి కూడా బ్రాహ్మణులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కాపులా? ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం ఆడపడుచు. మరి అప్పుడు కాపులకి కమ్మలకి పడదు, కొట్టేసుకుంటారు, ఇచ్చేసేస్తారన్న మాట ఎక్కడొస్తుంది? కేవలం రంగా గారిని కాపు అనేటువంటి ఒక ముద్రకి పరిమితం చేసేసారు కావాలని కొంతమంది. కానీ ఆయన ప్రజానాయకుడు. అందుకే ఈరోజు కూడా ఎందుకని చెప్పుకుంటారు? వంగవీటి మోహన రంగా అన్నటువంటి పేరంటే కాలర్ ఎగరేస్తారు. కేవలం కాపులు మాత్రమే కాదు, ఎంతోమంది అభిమానులు. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కాపులోనే పెట్టుకున్నారా? కాదు కదా, ప్రజానాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా అలాగా, నేను ప్రజల కోసం వచ్చానయ్యా, నేను ఒక కులం కోసం రాలేదు, నేను అన్ని కులాలు అన్ని మతాలు వాటి కోసం వచ్చాను, నా ధర్మం కోసం వచ్చాను అని చెప్తున్నారు. ఆయన అలా నిలబడినివ్వకూడదా? ఆయన మారిపోవాలి. రండి, వచ్చి మార్చండి, పోనీ చెయ్యండి, ఏమవుతుంది? వ్యతిరేకత తప్పితే ఏమీ రాదు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసం వస్తుంది తప్పితే కులం కోసం రాదు. కులం పునాదుల మీద ఏర్పడదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఎంతమంది కమ్మలు సపోర్ట్ చేశారు? ఎంతమంది చేశారు? ఎంతమంది కమ్మ వాళ్ళకే ఇచ్చే పోనీ పదవులు సైతం ఎంతమంది కమ్మ వాళ్ళకి ఇచ్చారు? ఇప్పటికీ తిట్టుకుంటారు, కమ్మోడు అధికారంలోకి వచ్చాడు అనుకుంటే కమ్మోడికి ఏం చేసి చావట్లేదురా నాయనని తిట్టుకుంటారు ఇంకా వాళ్ళు. కానీ అక్కడ ఆలోచించేది అంత తిట్టుకున్న ఏం చేస్తున్నారంటే ప్రజలకి చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ అక్కడ వస్తుంది. ఏ నాయకుడైనా ప్రజల కోసం ఉంటాడు, కులం కోసం కాదు. ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆయన చాలా క్లియర్గా అదే చెప్తున్నారు. పైగా సమర్థత లేదు. 3000 పదవులు సమర్థత కాదా? 21 మంది ఎమ్మెల్యేలు సమర్థత కాదా?
రాష్ట్రంలో చకచకా నడుస్తున్నటువంటి పనులు, వస్తున్న అవార్డులు సమర్థత కాదా? ఏం కావాలి ఇంకా? కాపులకి ఏం చేశాడు, కాపులకి ఏం చేశాడు? మరి 2019 నుంచి 24 మధ్యలో ఈ సోకాళ్ళు కాపు నేతలు అనిపించుకునేటువంటి వాళ్ళు ఏం చేశారు? కాపు కార్పొరేషన్కి ఇస్తా అన్నటువంటి నిధులు లేవు, కాపు విద్యార్థులకి విదేశీ విద్యకి పంపించడానికి దిక్కు లేదు. మాట్లాడగలిగారా ఆ రోజు? మాట్లాడగలిగారా? లేదు. అప్పుడు కూడా అధికారంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించాలి, ఆయన ఆలోచన అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కళ్ళకి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే, జాగ్రత్తగా ఉంటే సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నన్ను బలపడనివ్వండి, నేను అందరి గురించి ఉన్నాను. నేను మన పార్టీ ఇంకా బలోపేతం అవ్వాలి, దానికి బలపడనివ్వండి అని అడుగుతున్నాడు. అబ్బే లేదు, ఇమ్మీడియట్గా అక్కడ విజయ్తో పోల్చేయాలి. విజయ్తో పోల్చేసి అక్కడ వాడు అయిపోయాడు, నువ్వు ఎందుకు కాలేదు, ఇక్కడ వెళ్తుంటే అయిపోయేవాళ్ళం. అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఏం చేశారు? 2019లో గోల్డెన్ ఛాన్స్ నిజంగానే వచ్చింది, ఒంటరిగా పోటీ చేశాడు ఆయన. ఏం చేశారు? ఎన్ని సీట్లు ఇచ్చారు ఆయనకి? పట్టుమని ఒక్క సీట్ ఇచ్చారు. స్వయంగా పార్టీ అధినేత అయినటువంటి ఆయన్నే 2 చోట్ల కనీసం గెలవనివ్వలేదే, బలపడినివ్వలేదే. 14లో 19లో అన్నీ చూశాడు, లేదు ఇలా కాదు, దీని మీద ఇలా ముద్ర పడుతోంది, నేను దీని నుంచి బయటికి రావాలి, కేవలం కులం. ఎస్, ఇందాక ఎవరు సోదరుడు కామెంట్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నాడు కదా, మీరందరూ కలిపి ఓట్లు వేస్తే నేను సీఎం అవుతాను అని అన్నారు కదా, 20% ఉన్నారు కదా, పెద్దన పాత్ర పోషించాలన్నారు కదా అని. ఎస్, నిజమే. మరి ఏం చేశారు అప్పుడు? అన్ని పార్టీల నుంచి కాపులందరూ వచ్చేసి ముద్రగడ పద్మనాభం గారితో సైతం 2019లో ఆయనకి ఏమైనా మద్దతు ఇచ్చారా? 2024లో కూడా ఆయన ఓడిపోవాలి అని కోరుకున్నది, ఓడించడానికి ప్రయత్నించింది మరి అదే కాపు నాయకులు కదా, ఆ తర్వాత పేర్లు మార్చుకున్నది. అది ఎందుకు గమనించడం లేదు? అది వాటికి మా దగ్గర సమాధానాలు లేవు, మేము మరి మాట్లాడను అన్నప్పుడు ఆయన విమర్శించడం దేనికి? పక్కకు వచ్చి అవసరం లేని దానికి. అది రంగా గారైనా ఇంకొకళ్ళైనా సరే ప్రజల కోసం ఉన్నారన్నటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏం చేసినా సరే చాలా క్లియర్గా చెప్తున్నారు. అందరినీ, కాపుల్లో కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కలుపుకుని ఆయన ఎదగాలి, ఇంకా బలపడాలి అందరి కోసం అని చెప్పని అంటున్నారు. అందరికీ దిశానిర్దేశం చేసేలాగా కలిసికట్టుగా ఐకమత్యంగా కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలి అని ఆయన అనుకుంటున్నారు, దేశం కోసం, ధర్మం కోసం. మాకు అది ఎక్కదండి. ఆయన అర్జెంటుగా ముందు ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలంతే, తర్వాత ఇంకా ఏమైనా మాకు సంబంధం లేదు. ఆయనకి ఆ అవకాశం వచ్చిన రోజు ఆయన్ని అడ్డుకోవడానికి ఎవ్వరికి హక్కు కూడా ఉండదు, అర్హత కూడా ఉండదు. ఆ అవకాశం ఆయనకి ఖచ్చితంగా వస్తుంది. ఆ అవకాశం ఆయన తెచ్చుకుంటున్నాడు, ఆయన బలపడుతున్నాడు. బలపడనివ్వండి, భరోసా ఇవ్వండి, బండలు వేయకండి. అది అర్థం కావాలి. తర్వాత ఇంకో పాయింట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ గౌరవం పొందారు. అది ఎవరైనా సరే, అది ఏ కాస్ట్ అయినా సరే, కాపులు ఒక్కళ్ళే కాదు, ఆయనతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఈరోజు నడిచి నిలబడి గెలిచిన ప్రతి ఒక్కళ్ళు గౌరవం పొందారు. మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైంది? నాతో ఉంటే గౌరవం వస్తుంది ఖచ్చితంగా, నేను మీ గౌరవాన్ని తాకట్టు పెట్టేది జరగదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకేం కావాలండి భరోసా? అంతకు మించి ఇంకేం స్టేట్మెంట్ కావాలండి? అయినా అబ్బాయి మాకు ఇవేం కాదు, ఇలా కాదు మాకు కావాల్సింది, మేము చెప్పినట్టు మీరు ఉండాలంతే. ఇంతకీ పార్టీకి అధినేత ఆయన, పార్టీది ఆయన, లేదంటే మిగతా వాళ్ళందరూనా? జనసేన అని బిరుదిచ్చారు, మరి సేన అని చెప్పింది వినాలి కదా. విని మేమందరం వేశారు, ఎన్ని వచ్చాయి ఏంటి ఆ లెక్కలన్నీ ఉన్నాయి కదా, అది కూడా చూసుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈరోజు మాట్లాడితే తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకని చెప్పి అంత తక్కువ చేర్చుకుంటున్నారు? అలాగే పవన్ కళ్యాణ్ గారిని అన్నయ్య లొకేషన్ ఎందుకంటున్నాడు? వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు, కాస్ట్ కోసం కాదు. మనకి ఈ లెవెల్లోనే కాస్ట్ గురించి మాట్లాడేది, ఈ లెవెల్లో కాదు. వీళ్ళందరూ ఈ లెవెల్లో ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? సేమ్ జగన్మోహన్ రెడ్డి ఫార్ములానే అప్లై చేసుకుని వెళ్ళిపోతే ఏమవుతుందనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే చేసి చూపించారుగా.
అధపాతాళానికి తొక్కి చూపించారుగా. అది అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా బయటికి రావడం, ఆయన్ని తిట్టడం, ఇచ్చేయడం. ఆయన చేసేటువంటి సమాజ సేవ, ఆయన వదులుకున్న కుటుంబం, పొందిన అవమానాలు, ఎవరున్నారు తోడుగా? ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆ రోజు రంగా గారిని అలాగే చేశారు, ఇప్పుడు ఈయన్ని కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నారు. ఒక ముద్ర వేసేద్దాం అనుకుంటున్నారు. ఆయన ఆ ముద్ర ఆయన మీద పడదలుచుకోవట్లేదు. ఆ ముద్ర ఆయన మీద పడదలుచుకోవట్లేదు. నేషనలిస్ట్ వ్యూస్ ఉన్నాయి ఆయనకి, జాతీయ భావాలు, జాతీయవాదంతో ముందడుగేద్దాం ఉంటున్నాడు ఆయన. ప్రాంతాలుగా ఎదగాలి, జాతిగా కలిసి ఉండాలంటున్నాడు ఆయన. అందరివాడు అనిపించుకోవాలని. పార్టీ అందరిది జనసేన. కేవలం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయింది, లేదంటే మిగతా ఎమ్మెల్యేలు గెలిచింది కేవలం కాపులు ఒక్కళ్ళే ఓటు వేస్తే కాదు. కాపులు కూడా అందరితో కలిసి ఐకమత్యంగా ఒక పెద్దన్న పాత్ర పోషించడానికి ముందడుగేశారు. ఇది ఆయన అంతరార్థం. ఆయన మాట్లాడింది కానీ, ఆయన ప్రశ్నించింది కానీ సోషల్ మీడియాలో ఇంక ఇష్టం వచ్చినట్టు మాకు నోరుంది, మాకు ఇది ఉంది, మాకు అది ఉంది. పవన్ కళ్యాణ్ మొత్తం కాపులకి అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు. అందరినీ కలుపుకుని వెళ్ళడం అంటే ద్రోహం అయిపోతుందా? ఏం చెప్పాలి ఇంకా? ఆయనతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, ఆయనతో నడుస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఆయన చెప్పేది ఒక్కటే, కంక్లూడ్ చేస్తే ఆయన చెప్పేది ఒక్కటే: ఒంటరిగా వెళ్ళిన రోజు ఒంటరిగా వదిలేశారు, కలిసి వెళ్ళిన రోజు, అందరినీ కలుపుకుని వెళ్ళిన రోజు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి రోజు, ఈరోజు గౌరవం ఎలా ఉంది అనేది ఆయన చూపిస్తున్నారు. ఆయన ఒకటే చెప్తున్నటువంటిది, మొత్తం ఓవరాల్గా ఆయన 2 రోజులు మాట్లాడినటువంటిది కాదు, 2 సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతుంది కాదు, అంతకు ముందు నుంచే కూడా ఆయన చెప్తున్నటువంటిది ఒకటే ముందు: ఇన్వాల్వ్ అండ్ ఎవాల్వ్ పార్టీ. ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలి, కలుపుకుని పోగలగాలి, తర్వాత ఎదగాలి, ఎవాల్వ్. ఇదే పాలసీ ఆయన చెప్పేది. లేదు నేను ఇండిపెండెంటే, నాకు ఎవాల్వ్ అవ్వడం ఇవన్నీ వదిలేయండి, నేను ఇండిపెండెంట్గానే ఉండిపోతారు. అది కాదు ఆయన చెప్పేది. యూనిటీ అండ్ డైవర్సిటీ, అది చెప్పేది ఆయన. ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆయనతో చాలా గౌరవం పొందుతారు. అర్థం చేసుకోలేని వాళ్ళే రోడ్డు ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. అంతకుమించి ఏం లేదు. సో ఆయన బలం పెంచుకొనివ్వండి, ఆయనకి బలంగా మారండి, భారంగా కాదు. ఇదే ఆయన దాంట్లో ఉన్నటువంటి మొత్తం సారాంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.